ఫ్రెండ్స్, ఈ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరిబాబు. మీరు చూస్తున్నారు బాణాల హరిబాబు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తెలుసుకున్నాను. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మీతో డిస్కస్ చేస్తున్నాను. అదేంటంటే way2news యాప్కి సంబంధించి నేను దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఆల్రెడీ చేశాను. సో దీంట్లో ఏంటంటే చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు, అన్న మాకు ఎర్నింగ్స్ అయితే రావడం లేదు, అలాగే ఎలా ఎర్న్ చేయాలో ఒక వీడియో చేసి చూపించు అని చెప్పారు. సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. సో way2newsలో సింపుల్గా ఏంటంటే మనకు పేటిఎం ద్వారా క్యాష్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం చేసే న్యూస్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు రివ్యూ చేసి పోస్ట్ అయితే చేస్తారు. సో పోస్ట్ చేసిన ప్రతిదానికి సమ్ పాయింట్స్ అనేది వస్తుంది. ఈ పాయింట్స్ని మనము రిడీమ్ చేసుకొని పేటిఎం వాలెట్లోకి అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు సీనియర్ జర్నలిస్ట్, జూనియర్ జర్నలిస్ట్ అని ఆప్షన్ అయితే చూపిస్తుంది. సో నీకు లైవ్గా ఇప్పుడు నేను యాప్లో ఎలా యూజ్ చేయాలి ఏంటనేది నేను చూపిస్తాను. ముందుగా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఆ డిస్క్రిప్షన్లో నేను లింక్ ప్రొవైడ్ చేసి ఉంటాను. సో ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా way2news అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దీని ఇంటర్ఫేస్ ఇలా మనకు చూపిస్తుంది. సో ఇక్కడ మీ మెయిల్ ఐడి అడుగుతుంది. మెయిల్ ఐడిని ఎంటర్ చేసుకొని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. సో వన్స్ మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఇక్కడ సింపుల్గా తెలుగు అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్నిటి కూడా ఫిల్ చేసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంటుంది. సో సింపుల్గా మీ కింద ఇక్కడ చూసినట్లయితే మనకు ఆప్షన్ కనిపిస్తుంది వెల్కమ్ అని. సో అక్కడ మనం ప్రెస్ చేసినట్లయితే మన మొబైల్ నెంబర్ అడుగుతుంది. నేనైతే నా మొబైల్ నెంబర్ ఇస్తున్నాను. మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూపించడం జరుగుతుందన్నమాట. సో నాకైతే ఓటీపీ వచ్చింది. ఓటీపీని వెరిఫికేషన్ చేశాను. సో నా యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ పైన చూపిస్తూ ఉంటుంది. అలాగే నా ఎర్నింగ్స్ కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రజెంట్ నేను 100 రూపీస్ అయితే ఎర్న్ చేసుకున్నాను. నేను డైలీ అనేది న్యూస్ అయితే పోస్ట్ చేయను, జస్ట్ సింపుల్గా మీకు డెమో చూపించడానికే పోస్ట్ చేశాను. సో దానివల్ల నాకు 100 రూపీస్ అయితే రావడం జరిగింది. సో మినిమం అయితే 500 రూపీస్ వచ్చిన తర్వాత ఈ యొక్క పేటిఎం అనే క్యాష్గా రిడీమ్ అయితే చేసుకోవచ్చు. నేను స్కూల్కి సంబంధించిన ఒక న్యూస్ అయితే పోస్ట్ చేశాను. సో ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వల్ల అది చూపించడం లేదు. సో ఇక్కడ న్యూస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది కూడా మీకు సింపుల్గా గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాడ్స్కి సంబంధించి కూడా పోస్ట్ చేయొచ్చు. సో ఇలాగా సింపుల్గా మీరు చదువుకోండి, డీటెయిల్గా ఉంటుంది. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలన్నా ఆ లాంగ్వేజ్లో మనకు ఇలా చూపించడం జరుగుతుంది. న్యూస్ ఎలా పోస్ట్ చేయాలి, ఎలా పబ్లిష్ చేయాలి, పబ్లిష్ చేయడానికి ఏమేమి క్రైటీరియాస్ ఉంటాయి అని చెప్పి. సో వాటిని తగినట్టుగా మీరు న్యూస్ అనేది పోస్ట్ చేయండి. సో 500 రూపీస్కి అబోవ్ వచ్చిన తర్వాత మిమ్మల్ని సీనియర్ జర్నలిస్ట్గా కన్సల్టేషన్ చేయడం జరుగుతుంది. మీకు కమిషన్ కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇలాగా మీరు డైలీ న్యూస్ని పోస్ట్ చేస్తూ కూడా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో మనం పోస్ట్ చేసిన న్యూస్ అనేది పబ్లిష్ అయిన తర్వాతే మనకు అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది way2news ఎలా జర్నలిస్ట్ అవ్వాలి, ఎలా న్యూస్ పోస్ట్ చేయాలి, ఏ న్యూస్కి మనకు ఎంత వస్తుందని. సో టోటల్గా ఇది ఫ్రెండ్స్. సో ఇందులో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.